క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయితే ఉందో చూడండి. పైన ఏ మాత్రం నల్లి సమస్య అనేది లేదు. ఎంత నీట్‌గా ఉందో చూడండి. ఈరోజు తేదీ గనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 27 అండి. క్రాప్ కూడా చూడొచ్చు. ప్రెజెంట్ ఈ విధంగా వచ్చేసి మనకి క్రాప్ సెట్టింగ్ కూడా మనకి సెకండ్ స్టెప్ గ్రోత్ వచ్చిందనమాట ఇది. కింద ఇది వేరే ఉంటది. కింద కూడా ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అయితా ఉన్నది. ఈరోజు వచ్చేసి మనము మిరపలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలి. దానితో పాటు మనకి ఈ త్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వాలన్నమాట. ఈ తామర పురుగు సమస్య అనేది చాలా మోతాదులో ఎక్కువ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య వచ్చేసి తామర పురుగులతోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నారండి. ఈ సమస్యని మనం ఏ విధంగా అరికట్టాలి? అదేవిధంగా ఆల్మోస్ట్ అందరూ తోటలు తెంపేసుకున్న దాని తర్వాత ఈ రేటును చూసి మళ్ళా కాపు పడాలంటే ఎలాంటి రకమైన మందులు కొట్టాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో అందుకొరకు మనము ఈరోజు కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే మీకైతే చెప్పడమే జరుగుతూ ఉంది. తోట కూడా చాలా నీట్గా అయితే ఉంది. మంచి ఫ్లవరింగ్ కనబడుతూ ఉంది. చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉందో తోట కూడా. మరి మనము సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా నల్లిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి రకమైన మందులు కొడతా ఉన్నామో వాటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో మిరపలో ప్రధాన సమస్య కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో మనకి మిరప అనేది ఒక కటింగ్ అనేది అవ్వడమే జరిగిందనమాట. సో మొదటకు వచ్చేసి ఇప్పుడు ఉన్న సమస్య మనకి మిరపలో వచ్చేసి ఒక కటింగ్ అనేది అయిపోయింది. మరలా మనని రైతులు అడిగే, అదేవిధంగా డైలీ ఫోన్ కాల్స్ వచ్చేది వచ్చేసి అన్న సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావాలి, నల్లి కంట్రోల్ అవ్వాలి, మరలా మనం మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేయాలని చెప్పి నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ అయితే రావడం, అదేవిధంగా మనకు తెలిసిన ఫార్మర్స్ అనేది ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో వాటికి వచ్చేసి నేను ఈరోజు ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్ అనేది తీసుకురావడమే జరిగిందనమాట. ఆల్మోస్ట్ నేను 2 సంవత్సరాల నుండి, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రోడక్ట్ నేను వాడాను. అంటే ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత, లేకుంటే తోటలు మొత్తం మొద్దు బారిపోయిన తర్వాత గ్రోతింగ్ రావట్లేదు, నల్లి కంట్రోల్ అవ్వాలి అంటే 100% మీరు కనుక ఈ ప్రోడక్ట్ని కనుక యూస్ కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి క్రాప్ సెట్టింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మంచి గ్రోతింగ్తో పాటు 100% మనము ఎకరాకు 5 క్వింటాల క్రాప్ని అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నల్లిని అనేది 80 to 90% అనేది నల్లిని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీకు అయితే చెప్పడమే జరిగింది. నేను కూడా స్ప్రేయింగ్ అయితే చేశాను. అదేవిధంగా మనం దీన్ని లాస్ట్ ఇయర్ నుండి అయితే వాడుతూ ఉన్నాం. చాలామంది రైతన్నలు వాడుతూ ఉన్నారు. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్ ఏ రైతన్న వాడి కనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మేజర్గా ఇప్పుడు మన తోట అయితే చూస్తూ ఉన్నారు కదండి, మనకి మంచిగా పై వరకు ఎలాంటి ముడత సమస్య కానీ, నల్లి సమస్య కానీ లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. అదేవిధంగా మంచి పూత పిందెతోటైతే మంచి హెల్దీగా, అదేవిధంగా మంచి గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా ప్రాంతాల్లో ఈ రకమైన తోట చూద్దామన్నా అసలు దొరకటం లేదనమాట. ఎందుకంటే మొత్తం నల్లితో కొలాప్స్ అయితే అయిపోయాయి. సో మేజర్గా అదేవిధంగా ఇప్పుడు ఈ ధరలు కొంచెం పెరిగేసరికి కూడా రైతన్నలు వదిలేసిన తోటలపైన కూడా మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఏదో స్ప్రేయింగ్ చేస్తే 1-2 క్వింటాలైనా కాస్తుందేమో, 20,000 మార్కెట్ ఉందని చెప్పి చాలామంది రైతన్నలు కూడా స్ప్రేయింగ్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో అందుకొరకు మనకు మొద్దు బారిపోయిన తోటలు కానీ, నల్లితో వదిలేసిన తోటలు కానీ, మొద్దు బారిపోయి గిడసబారిపోయిన తోటలు, ఏదైతే మొత్తం బూడిదైపోయిన తోటలు ఏదైతే ఉంటాయో వాటిని కూడా మనం తిప్పొచ్చండి. సో అందుకొరకు వచ్చేసి నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపెట్టడమే జరుగుతూ ఉంది. సో అదొచ్చేసి అండి, ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇది i20. సో ఇది వచ్చేసి మనకి ఇందులో ఈ కాంబో ప్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి 2 డబ్బాలు అనేది ఉంటుంది. ఈ సమయంలో మిరప పంటలో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందంటే, లాస్ట్ ఇయర్ నుండి యూజ్ చేస్తున్న రైతన్నలకైతే దీని యొక్క పనితనం ఏ విధంగా అయితే ఉంటుందో 100% తెలుస్తుంది అనమాట. ఇది ఈ సమయంలో మనకి మిరప పంటలో ఏ విధంగా వర్క్ అయితే చేస్తుందంటే, మిరపలో వచ్చేసి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి, మిరప తోటలు ఏవైతే కటింగ్ అయితే చేశారో వాళ్ళు 100% గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా నల్లి నివారణ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఆ రైతులకైతే ఈ ప్రోడక్ట్ అయితే నెంబర్ 1గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇందులో వచ్చేసి మీరు ఈ ఏ హెడ్ అనమాట పారిజాతాలు, ఇందులో జంపు టెక్నికల్ అనేది ఉంటుంది. ఫిప్రోనిల్ వచ్చేసి మనకి 80% అనేది ఉంటుందన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్లో మనము కనుక ఇప్పుడు ఉన్న సమస్య కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే మనకి మొద్దు బారిపోయిన తోటలు మంచి గ్రోతింగ్ రావడం, దానితో పాటు మంచి చిట్టాకు గ్రోత్ తోటి, మంచి గ్రోత్తో పాటు నల్లిని కంట్రోల్ చేసి మంచి గ్రోత్తో, మంచి సన్న ఎగురుతో పాటు మంచి పూత రావడానికి అయితే ఈ i20 అనేది చాలా బాగా దోహదపడుతుంది. ఈ సమయంలో స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకు ఎకరాకు 4 నుండి 5 క్వింటాల క్రాప్ సెట్టింగ్ అనేది 100% అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్తబుల్ ప్రోడక్ట్ అయితే అనుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ గురించి స్ప్రేయింగ్ చేసిన రైతన్నకైతే 100% అయితే సాటిస్ఫై అయితే అవుతాడు. సో ఇందులో వచ్చేసి మీరు
ఈ ఏ హెడ్ అనమాట జంప్ అనే టెక్నికల్ని కనుక కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే మిరపలో వచ్చేసి 100% నల్లి అనేది కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి, దాంతోపాటు మంచి చిట్టాక్ గ్రోత్ తోటి మంచి ఫ్లవరింగ్ రావడానికి, అదేవిధంగా మరలా ఎకరాకు ఒక 5 క్వింటాల క్రాప్ అయితే మనం ఈ ప్రొడక్టింగ్ కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే మనకి క్రాప్ సెట్టింగ్ కూడా అయితే అవుతుందన్నమాట. సో అందుకొరకు వచ్చేసి ఈ సమయంలో మనం టైం అనేది వేస్ట్ చేయకుండా తెలిసిన రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ని కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే తక్కువ సమయంలో మనం మంచి దిగుబడి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అస్తమానం తెలియని ప్రోడక్ట్ని స్ప్రేయింగ్ చేసి టైం అనేది వేస్ట్ చేసి అమౌంట్ అనేది వేస్ట్ చేస్తే మనం అనుకున్నంత దిగుబడి కూడా రాదనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుండి దీన్ని నేను స్ప్రేయింగ్ చేస్తా ఉన్నా కాబట్టి ఈ సమయంలో మీకు అయితే చెప్పడమే జరుగుతుంది. ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా i20తో పాటు జంప్ అయితే కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరలా ఎకరాకు ఒక 4 నుండి 5 క్వింటాల్ క్రాప్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో తోటల పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా 100% కొత్తగా చూసే రైతన్నలు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బాయ్.